అధికారుల నిర్లక్ష్యం, ఫైళ్లు గడువులోగా పరిష్కరించినందుకు ఫైన్లు. వ్యాక్సినేషన్ సెంటర్లలో కోవాక్సిన్ కొరత, టీకాలు అందక వెనుతిరుగుతున్న టీనేజర్లు. పెండింగ్ చలానాల క్లియర్ కు భారీ రాయితీ, ఆన్లైన్లో చెల్లించవచ్చన్న పోలీస్ అధికారులు. ప్రత్యక్ష ఆందోళన చేపట్టిన ఆర్టీసీ ఉద్యోగులు, టీఏ, డీఏలు బకాయిలు చెల్లించాలని డిమాండ్. శివరాత్రి వేడుకలకు ఆలయాల్లో సందడి, రెట్టింపు అయిన పూలు, పండ్ల ధరలు. వ్యాక్సిన్ కోసం వచ్చి వెనుదిరుగుతున్నారు. 2-3 రోజులుగా టీకాల కోసం వస్తుంటే షార్టేజ్ ఉందని వెనక్కి పంపుతున్నారంటున్నారు పేరెంట్స్. కోవాక్సిన్ షార్టేజ్ ఉందని సిబ్బంది అంటుంటే స్టేట్ వ్యాక్సినేషన్ సెంటర్లో స్టాక్ ఉందని అధికారులు చెప్తున్నారు. వ్యాక్సినేషన్ సెంటర్స్ లో కోవాక్సిన్ టీకాల కొరత ఉంది. కోవిషీల్డ్ మాత్రమే అందుబాటులో ఉండడంతో కోవిషీల్డ్ మాత్రమే ఇస్తున్నారు. 15 నుంచి 18 ఏళ్ల వారికి కోవాక్సిన్ మాత్రమే ఇవ్వాలి. దీంతో మొదటి 2 డోసుల కోసం వ్యాక్సినేషన్ సెంటర్ కు వచ్చే టీనేజర్లు వెనక్కి వెళ్లిపోతున్నారు. సిబ్బంది వ్యాక్సిన్ లేదంటున్నారని చెబుతున్నారు. 2-3 సెంటర్లకు వెళ్లినా షార్టేజ్ ఉందంటున్నారు. సెకండ్ డోస్ కు డ్యూ డేట్ మెసేజ్ వచ్చిందని సెంటర్ కు వస్తే వ్యాక్సిన్ లేదని చెబుతున్నారంటున్నారు. నేను కోవాక్సిన్ కోసం శ్రీరామ్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళా, ఆడ కూడా లేదన్నారు. ఇప్పుడు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇక్కడికి వచ్చాను, ఇక్కడ కూడా లేదన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఆడ ఈఎస్ఐ కాడ దాంట్లో ఇస్తుర్రు, గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తుర్రు అని అంటారు. ఆడ కూడా ఇస్తారో లేదు, ఎక్కడ లేదని చెప్తారు. అందరూ అంతే, అది షార్టేజ్ ఉంది అంటారు. కోవాక్సిన్ షార్టేజ్ ఉంది. ప్రస్తుతం కరోనా తగ్గినా వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందే. ఎక్కడికి వెళ్లినా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ అడుగుతున్నారంటున్నారు జనం. టీనేజర్లకు స్కూళ్లు, కాలేజీల్లో 2 డోసులు తీసుకోవాలని చెబుతున్నా సెంటర్లలో మాత్రం వ్యాక్సిన్ దొరకట్లేదు. పేరెంట్స్ ఆఫీసులకు, పిల్లలు కాలేజీలకు లీవులు పెట్టుకుని వ్యాక్సినేషన్ కు వస్తున్నా ఉపయోగం లేకుండా పోతోంది. కోవాక్సిన్ మామూలుగా మేము 3rd డోస్ అమ్మా, నేను వేయించుకున్నాను. మా మిసెస్కి వేయిద్దామంటే లేదన్నారు. థర్స్డే కానీ ఫ్రైడే కానీ వచ్చి చెక్ చేయమన్నారు. అదే కోవాక్సిన్ ప్రస్తుతం ఇవాళ లేదని చెప్పారు. మొన్న మాకు వేసి 2 డేస్ బ్యాక్ నాకు వేశారు. మా వైఫ్కి కూడా వేయిద్దామని వచ్చి కనుక్కుంటే లేదన్నారు. ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకుని 1 మంత్ అవుతుంది. 1 మంత్ 3 డేస్ అయిందండి. సెకండ్ డోస్ వ్యాక్సిన్కి వస్తుంటే ఇక్కడ నాన్ అవైలబిలిటీ అని చెప్తున్నారు, లేదని. యాక్చువల్గా డ్యూ డేట్ ఉందని మెసేజ్ కూడా వచ్చింది, కానీ ఇక్కడేమో వ్యాక్సిన్ లేదు. అదే దాని గురించి 2-3 సార్లు తిరిగి వెళ్ళడం జరుగుతుందండి. ఇప్పటికే 18 ఏళ్లు పైబడిన వారికి కేవలం కోవిషీల్డ్ మాత్రమే ఇస్తున్నారు. వీరికి దాదాపు 1 నెల రోజుల నుంచి కోవిషీల్డ్ స్లాట్ క్లోజ్ చేసింది కేంద్రం. దీంతో 18 ఏళ్లు పైబడిన వారికి కోవిషీల్డ్, టీనేజర్స్ కు కోవాక్సిన్ అందిస్తున్నారు హెల్త్ సిబ్బంది. రాష్ట్రంలో టీనేజర్స్ 18,41,000 మంది ఉండగా వీళ్లలో 15,000 మందికి పైగా ఫస్ట్ డోస్ తీసుకున్నారు. 9 లక్షల మందికి 2 డోసులు పూర్తయ్యాయి. మొదటి 2 డోసులను తీసుకోని వారు లక్షల మంది ఉన్నారు. వ్యాక్సినేషన్ సెంటర్లలో దాదాపు 2.5 లక్షల కోవాక్సిన్ డోసులు ఉన్నాయని వైద్య శాఖ చెబుతోంది. కానీ సెంటర్లలో కోవాక్సిన్ కొరత ఉండడంతో టీకాలు ఇవ్వలేకపోతున్నామని సిబ్బంది చెబుతున్నారు. నిజంగానే కోవాక్సిన్ కొరత లేకపోతే స్టేట్ సెంటర్ నుంచి వ్యాక్సినేషన్ సెంటర్స్ కు డోసులు పంపించాలని కోరుతున్నారు జనం. ఆదివారం నుంచి మంగళవారం వరకు పోలియో డ్రాప్స్ కారణంగా వ్యాక్సినేషన్ బంద్ అని అనఫీషియల్ గా చెబుతున్నా సెంటర్లలో మాత్రం కోవిషీల్డ్ ఇస్తున్నారు. గ్రేటర్లోని టౌన్ ప్లానింగ్ అధికారుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. లంచాలకు అలవాటు పడిన కొందరు అధికారులు అన్ని సర్టిఫికెట్స్ సరిగా ఉన్నా పెండింగ్ పెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. లంచాలు ఇచ్చుకుంటేనే పర్మిషన్లు ఇస్తున్నారని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ భవన నిర్మాణాలను అడ్డుకునేందుకు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అనుమతులిచ్చేందుకు సర్కార్ తెచ్చిన టెక్నాలజీ జనానికి ఉపయోగం లేకుండా పోతోంది. బల్దియా ఆఫీస్ చుట్టూ చక్కర్లు కొట్టకుండా పర్మిషన్లు ఇచ్చేందుకు టీఎస్ బీపాస్ ను తీసుకొచ్చింది ప్రభుత్వం. అందులో తలెత్తిన టెక్నాలజీ లోపాలు టౌన్ ప్లానింగ్ అధికారులకు వరంగా మారింది. టీఎస్ బీపాస్ లో ఫైల్ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో చాలా మంది దరఖాస్తుదారులు అధికారులను ఆశ్రయిస్తున్నారు. అదే అదనుగా టౌన్ ప్లానింగ్ సిబ్బంది లేనిపోని నిబంధనలు చూపిస్తూ కొర్రీలు పెడుతూ అనుమతుల కోసం ఇంటి యజమానుల దగ్గర బేరాలు కుదుర్చుకుంటున్నట్లు ఆరోపణలొస్తున్నాయి.
200-300 గజాల్లో 2 నుంచి 4 అంతస్తుల రెసిడెన్షియల్ భవనాల నిర్మాణానికి జనం ఆసక్తి చూపుతున్నారు. మరికొందరు 200 గజాల్లో 3-4 అంతస్తుల నిర్మాణానికి అప్లై చేస్తుండగా వీటిని అధికారులు తిరస్కరిస్తున్నారు. నిబంధనల ప్రకారం వచ్చే 2 అంతస్తులకు అనుమతి ఇచ్చి మిగిలిన వాటిని అనధికారికంగా కట్టుకోవాలని సలహాలిస్తున్నారు. ఎన్ని ఫ్లోర్లు ఎక్కువగా నిర్మిస్తే అన్ని లక్షలు ఇవ్వాలని లంచాలు డిమాండ్ చేస్తున్నట్టు టౌన్ ప్లానింగ్ అధికారులపై ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి వ్యవహారాలు ఎక్కువగా శేరిలింగంపల్లి, కుక్కట్పల్లి, ఎల్బీనగర్ జోన్లలోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. 100-150 గజాల్లో నిర్మించే రెసిడెన్షియల్ భవనాలకు అసలు అనుమతి అక్కర్లేదంటూ వాళ్ల నుంచి అందినంత దండుకుంటున్నారు కొందరు అధికారులు. కానీ చిన్న ప్లాట్ల యజమానులు చాలా మంది బ్యాంక్ లోన్తోనే ఇళ్లు కట్టుకుంటున్నారు. దాంతో వారికి నిర్మాణ అనుమతులు తప్పనిసరి కావడంతో అధికారులు అడిగినంత ఇచ్చుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో అక్రమ నిర్మాణాలను ప్రాథమిక దశలోనే గుర్తించి అడ్డుకునేందుకు 100 మంది న్యాక్ ఇంజనీర్లు, జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారులున్నారు. ఈ జోనల్ ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ 5-6 నెలల క్రితం వరకు పనిచేసింది. ఇప్పుడు పత్తా లేకుండా పోయింది. ఈ వ్యవస్థ అమల్లోకి వచ్చిన కొత్తలో ఎల్బీనగర్, రాజేంద్రనగర్ తదితర జోన్లలో అక్రమ నిర్మాణాలను ప్రాథమిక దశలోనే గుర్తించి నేలమట్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు రాజకీయంగా ఒత్తిళ్లు తెచ్చినా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కానీ తర్వాత పొలిటికల్ ప్రెషర్ ఎక్కువ అవడంతో ఈ బృందాలు పత్తా లేకుండా పోయాయి. దీంతో మళ్లీ కొందరు టౌన్ ప్లానింగ్ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికీ ఉన్నతాధికారులకు తెలియకుండా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. లక్షల్లో నిర్మాణ అనుమతుల ఛార్జీలు కార్పొరేషన్ కు చెల్లిస్తే మీకేం లాభం, మీరు ఎలా నిర్మించినా పర్యవేక్షించాల్సింది మేమే కదా అంటూ దరఖాస్తుదారులపై ఒత్తిడి తెచ్చి కొందరు అధికారులు జనం నుంచి దోచుకుంటున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారుల వసూళ్లలో కొంత వాటాను స్థానిక ప్రజాప్రతినిధులకు చెల్లిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలా దరఖాస్తుదారులు అక్రమంగా భవనాలను నిర్మించేందుకు అధికారులే కారణమవుతున్నారన్న వాదన ఉంది. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు జరిమానా విధించారు హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్. టీఎస్ బీపాస్ చట్టం ప్రకారం ఫైళ్లను గడువులోగా పరిష్కరించినందుకు 4గురికి 10,000 చొప్పున ఫైన్ వేశారు. 3 అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్లు సుధీర్ కుమార్, రమేష్ చరణ్, వసుంధరతో పాటు తహసీల్దార్ గజఫర్ హుస్సేన్ కి జరిమానాలు పడ్డాయి. వీరి దగ్గర 16 నుంచి 27 రోజుల వరకు ఫైల్స్ పెండింగ్ లో ఉన్నట్లు హెచ్ఎండీఏ కమిషనర్ గుర్తించారు. ఇది మొదటిసారి కావడంతో జరిమానా విధించామన్నారు హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు. యుద్ధంతో ఉక్రెయిన్లో చిక్కుకున్న రాష్ట్ర విద్యార్థులు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. తాజాగా ఢిల్లీ నుంచి విమానంలో 12 మంది విద్యార్థులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగారు. తల్లిదండ్రులను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్నారు. యుద్ధంతో ఉక్రెయిన్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు విద్యార్థులు. సరైన తిండి, నిద్రలేక అవస్థలు పడ్డామని చెప్పారు. ఇండియన్ ఎంబసీ అధికారులు ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థులను స్వదేశానికి చేర్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. రైట్ సైడ్ యుక్రెయిన్ వాళ్ళని పంపిస్తూ ఉంటారు, లెఫ్ట్ సైడ్ మొత్తం ఫారినర్స్. ఒక గేట్ మొత్తం ఓన్లీ యుక్రెయినర్స్కి, ఇంకో గేట్ మొత్తం ఆల్ ఓవర్ ఫారినర్స్కి పంపిస్తారు. ఫస్ట్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మమ్మల్ని అందరినీ ఎవాక్యుయేట్ చేశారు. లక్కీగా మేము బయటపడ్డాం, కానీ ఇంకా చాలామంది ఇరుక్కుపోయి ఉన్నారు, బంకర్స్లో ఉన్నారు. వాళ్ళని ఫస్ట్ ఎవాక్యుయేట్ చేయాలి. 2 స్టూడెంట్స్ నియర్లీ 3,000 మెంబర్స్ ఉంటారు. ఆల్ ఓవర్ ఇండియన్స్ మాత్రం ఒక 18,000 to 20,000 ఉంటారు. క్యూ క్యాపిటల్ సిటీ అక్కడనే ఎక్కువ బ్లాస్ట్ చేస్తారు. అక్కడ స్టూడెంట్స్ మాత్రం ఒక్కరు కూడా ఎవాక్యుయేట్ చేయలేదు ఇంతవరకు. ఓన్లీ వెస్టర్న్ పార్ట్లోనే ఎవాక్యుయేట్ చేస్తారు. ఏదైతే అక్కడ మేముండే వెస్ట్ సైడ్ అయితే టోటలీ సేఫ్ సైడ్, చర్నబీచి సైడ్లో. సో మేము అక్కడ బార్డర్కి 10 కిలోమీటర్స్ వరకు నడుచుకుంటూనే వెళ్ళాం మేము బార్డర్ దగ్గరికి లగేజెస్ పట్టుకుంటూ. చాలా క్రౌడ్ ఉంది, చాలా రష్ ఉంది. మేమైతే తొందరగా వచ్చేసాము, సేఫ్గా వచ్చేసాము. కానీ అక్కడ చాలా స్టూడెంట్స్ అయితే చాలా సఫర్ అవుతున్నారు. వెదర్ చాలా చల్లగా ఉంది, ప్రాపర్ ఫుడ్ లేదు, ప్రాపర్ షెల్టర్ లేదు, చాలా క్రౌడ్ ఉంది, ప్రాపర్ లైన్ లేదు. దాన్ని బట్టి బార్డర్ దాటడానికి చాలా కష్టం అవుతుంది. ఐ థ్యాంక్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ మమ్మల్ని సేఫ్గా తీసుకొచ్చింది. ఏ ఇబ్బంది లేకుండా, బార్డర్ దగ్గర చాలా ఇబ్బంది అయింది, దాని తర్వాత అయితే ఏ ఇబ్బంది లేకుండే. తెలంగాణ స్టూడెంట్స్ అయితే 500-600 దాకా ఉంటారు. హైదరాబాద్లోని మహాశివుడి ఆలయాల్లో శివరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. రంగురంగుల లైట్లతో, పూలు, ఆకులతో అందంగా ముస్తాబయ్యాయి. కొన్ని గుడుల్లో ఇవాల్టి నుంచే పూజలు మొదలుపెట్టడంతో శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. శివభక్తులకు శివరాత్రి, కార్తీక పౌర్ణమి ప్రత్యేకమైన రోజులు.
శివరాత్రి రోజు నిష్టగా నీలకంఠుణ్ణి పూజిస్తారు భక్తులు. మహాశివుడికి అభిషేకం చేస్తే కోరికలు తీరుతాయని నమ్మకం. శివరాత్రి రోజు ఉపవాస దీక్షలు, అర్చనలు, అభిషేకాలు చేస్తారు భక్తులు. శ్రీరామచంద్రస్వామి ప్రతిష్ఠించిన హనుమంతుడు తోకతో విసిరిన 101 లింగాలతో కనిపించే క్షేత్రం కీసరగుట్ట. 12 జ్యోతిర్లింగాలతో సమానంగా భావించే భక్తులు రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ పండక్కి 3 రోజుల ముందే గణపతి పూజలతో ఉత్సవాలు మొదలయ్యాయి. మార్చి 4న ముగుస్తాయి. రాత్రి 10 గంటలకు స్వామివారి కళ్యాణం ఉత్సవాల్లో ముఖ్యమైనది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశామంటున్నారు కీసర ఆలయ చైర్మన్ ఉమాపతి శర్మ. కీసరకు వచ్చి ప్రశాంతంగా భక్తులు శివుణ్ణి దర్శనం చేసుకునేలా బందోబస్తు, క్యూలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ మా మంత్రి గారు, కలెక్టర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ సహకారాలతోని మేము మా టెంపుల్ దగ్గర కోవిడ్ నిబంధనలతోని భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా, క్యూ లైన్లు కానీ ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. జిల్లా యంత్రాంగం కూడా మాకు బాగా సహకరిస్తుంది. పోలీసు వాళ్ళు కానీ, మెడిసిన్ వీళ్ళు కానీ, గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ అందరూ సహకరిస్తారు. కాబట్టి ఎలాంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా చూస్తున్నాం. మణికొండలోని పురాతన పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కోసం చలువ పందిళ్లు, క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బయట నుంచి గర్భాలయంలో స్వామిని దర్శించుకునేలా ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు. కర్మన్ ఘాట్, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడిలో శివాలయం, ఫిలిం నగర్ సన్నిధానంలో నీలకంఠుడి గుడి, ఓల్డ్ సిటీలోని పురాతన శివాలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తుల కోసం ఆలయ కమిటీలు, ఆలయ ఈవోలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా హైదరాబాద్లోని మార్కెట్లలో పండ్ల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. శివరాత్రికి భక్తులు దీక్షల తర్వాత పండ్లతో ఉపవాసాలను వదిలేస్తుంటారు. అందుకే వివిధ ప్రాంతాల నుంచి రకరకాల పండ్లు హైదరాబాద్లోని మార్కెట్స్ కు దిగుమతి అయ్యాయి. సాధారణ రోజుల కంటే పండుగ పాట పండ్ల రేట్లు రెట్టింపయ్యాయి. మహాశివరాత్రి పండుగను సిటీ వాసులు ఘనంగా జరుపుకుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్షలు చేసి కేవలం పండ్లను తిని దీక్షను విడుస్తారు. అందుకే శివరాత్రి రోజున పండ్లకు డిమాండ్ పెరుగుతుంది. కానీ పండ్ల ధరలు జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. ఒకప్పుడు పండుగలు వస్తున్నాయంటే అందరూ సంతోషించేవారు. కానీ ప్రస్తుతం పెరిగిపోతున్న ధరలు చూసి భయపడుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా గడ్డి అన్నారం, ఓల్డ్ మోండా మార్కెట్, మొజంజాయి మార్కెట్, ఎర్రగడ్డ ఇలా బడా మార్కెట్లతో పాటు స్ట్రీట్ మార్కెట్ జనంతో కిటకిటలాడుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి పండ్లు భారీగా హైదరాబాద్ కి దిగుమతి అయ్యాయి. గత 2 ఏళ్లుగా కోవిడ్ ఆంక్షల మధ్య జరుపుకున్న శివరాత్రికి ఈ ఏడాది ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో ఘనంగా నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. కానీ మార్కెట్కి వెళ్లి పండ్లు కొందామనుకుంటే ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు. శివరాత్రి రోజు ఉపవాసాలు, జాగారం చేసి పూలు, పండ్లతో పరమశివుణ్ణి ప్రార్థిస్తే సకల కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. దాంతో భక్తుల అవసరాలు దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు ధరలను ఒక్కసారిగా పెంచారని జనం అంటున్నారు. వ్యాపారులు మాత్రం పండ్ల మార్కెట్ ను కొత్తపేట నుంచి బాటసింగారానికి తరలించడంతో ట్రాన్స్పోర్ట్ తో పాటు ఇతర ఖర్చులు పెరగటంతో రేట్లు పెరిగాయంటున్నారు. हर साल की तरह इस साल रेटा जरा हाई है, ज़्यादा नहीं, बहुत ज़्यादा हो गया रेटा। मार्केट क्या है इधर था पहले कोत्तापेट मार्केट में था, फिर यहाँ से बाटा सिंगाराम चलेगा। अब वहाँ से पूरा ट्रॉली में ले गए तो वहाँ से ज़रा किराया रेंट भाड़ा ही ज़्यादा हो जा रहा है उसका। 4-5 हज़ार रुपये उसका किराया, माल थोड़ा भी लिए तो 5 हज़ार किराया दे के लाना पड़ रहा है। ये साल रेट क्या है बहुत हाई है। रेट के वास्ते तो बहुत तकलीफ हो रही है मैडम। क्या आप यहाँ से पहले रात में सोना नहीं पड़ रहा, रात में चल जाना पड़ रहा, 4-5 बजे जाके फिर वहाँ से फ्रूट भर के लेके आना पड़ रहा। వారం క్రితం ఉన్న ధరలు ప్రస్తుతం లేవంటున్నారు మరికొందరు. 100కి 4 యాపిల్స్ ఉండగా వాటర్ మిలన్ 40 రూపాయలకు కేజీ పలుకుతోంది. సపోటా, ద్రాక్ష, ఆరెంజెస్, కర్బూజా ఇలా అన్ని కూడా 60 రూపాయలకు పైగా పలుకుతున్నాయి. చూస్తున్నట్లయితే ధరలు అయితే కొంచెం కాస్ట్లీగానే కనబడుతున్నాయి. గత సంవత్సరం చూసుకున్నట్లయితే శివరాత్రి జరుపుకున్న వేడుకలు కానివ్వండి, లేకపోతే పండ్లు కొనుగోలు చేయడం కానివ్వండి తక్కువగా ఉన్నాయి. ఈసారి కొంచెం రేట్స్ ఎక్కువనే అండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం నేను వాటర్ మెలన్ 100 రూపీస్కి కొన్నాను లాస్ట్ మంత్. ఈ రోజు ఇప్పుడు నేను 130 రూపీస్కి కొన్నాను. బార్గెన్ చేస్తే 10 రూపీస్ 20 రూపీస్ అలా తగ్గిస్తున్నారు. నాట్ మోర్ దాన్ దాట్ అండి. అంటే యాక్చువల్ ప్రైస్ కంటే కొంచెం ఎక్కువనే ఉన్నాయి. ఫ్రూట్లు తీసుకుందామని వచ్చినాము కానీ రేట్లు అయితే బాగానే ఉన్నాయి. ఉపవాసం కాబట్టి ఇక తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది. ఎర్రగడ్డ, సికింద్రాబాద్, మోండా మార్కెట్ ఇవన్నీ చూసేస్తాం.
యాపిల్స్, అనారు, మన బనానా. హోల్సేల్ మార్కెట్లలోనే ఇంతలా ధరలుంటే రీటైల్ తో పాటు ఫ్రూట్ షాప్, సూపర్ మార్కెట్లలో 1000 రూపాయలు పెట్టినా సరిపడే పండ్లు రావట్లేదని అంటున్నారు జనం. కోవిడ్ కారణంగా కర్బూజాతో పాటు డ్రై ఫ్రూట్స్ కి గిరాకీ వచ్చింది. ఇమ్యూనిటీని ఇచ్చే వాటినే ఎక్కువగా కొంటున్నామని అంటున్నారు జనం. ఎవ్రీ 2 వీక్స్ వస్తా కానీ ఈ రేట్లు వాటర్ మిలన్ తీసుకుంటే ఇప్పుడు 100 రూపాయలకి ఒక అంటున్నారు. నార్మల్ టైంలో అంటే మీకు 40 రూపీస్ 60 రూపీస్ దొరుకుతాయి. గ్రేప్స్ 60 రూపీస్ బోర్డు పెడతారు కానీ ఈరోజు 100 రూపాయలకి కేజీ అంటున్నారు గ్రేప్స్. ఈరోజు చాలా దారుణంగా రేట్స్ ఉన్నాయి. ఈరోజు ఒక రోజు కోసం నేను డైలీ ఎవ్రీ మంత్ వస్తా, ఎవ్రీ వీక్లో 2 టైమ్స్ వస్తా. మినిమం 1000 రూపీస్లో నేను దాదాగా 6-5 కేజీస్ ఫ్రూట్స్ అన్ని తీసుకెళ్ళిపోతా. కానీ అదే 1000కి ఇప్పుడు 2000 పెట్టాల్సి వస్తుంది నాకు డబ్బులు అవసరం. అదే ఇది హోల్సేల్ మార్కెట్ అంటే ఎట్లా ఉంటే మళ్ళీ మాల్లో సూపర్ మార్కెట్స్ ఎట్లా ఉంటాయో నాకు అర్థం అవ్వట్లేదు అండి. కానీ టూ మచ్ ఉన్నాయి రేట్స్. అందుకు నేను కొంచెమే తీసుకున్నాను, ఫ్రూట్ అవసరం ఉంది కాబట్టి. ఏడాది మొత్తంలో పండుగలు వచ్చినప్పుడే పూలు, పండ్ల ధరలు ఎక్కువ అవుతున్నాయని, ఇలా అయితే పండుగలు ఎలా చేసుకోవాలని ఆవేదన పడుతున్నారు జనం. రాష్ట్రమంతటా వాహనదారులకు పోలీసులు గుడ్ న్యూస్ చెప్పారు. పెండింగ్ చలాన్లకి క్లియరెన్స్ కి భారీ రాయితీ ఇస్తున్నారు. మార్చి 1 నుంచి 31 వరకు ఎలాంటి క్యూ లైన్లు, పడిగాపులు అవసరం లేకుండా వెబ్సైట్లోనే పెండింగ్ చలానాలను రాయితీతో చెల్లించేలా పోర్టల్ను రెడీ చేశారు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న చలాన్లకు భారీ రాయితీలు ప్రకటించింది పోలీస్ శాఖ. మార్చి 1 నుంచి 31 వరకు రాష్ట్రమంతటా రాయితీలతో పెండింగ్ చలానాలు చెల్లించేందుకు అనుమతించింది. వెబ్సైట్లోనే పేమెంట్ చేసేలా పోర్టల్ను అప్డేట్ చేశారు. 4 ఏళ్లలో 6,19 లక్షల దాకా ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు నమోదయ్యాయి. వాహనదారులకు 2,300 కోట్ల రూపాయల జరిమానాలు విధించారు. ఇప్పటి వరకు 50% మాత్రమే వసూలయ్యాయి. మార్చి నెల అంతా పెండింగ్ చలానాల క్లియరెన్స్ కు ఈ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. 2-3 వీలర్స్, తోపుడు బండ్లకు 75% రాయితీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సులకు 70% రాయితీ, కార్లు, భారీ వాహనాలపై 50% రాయితీ ప్రకటించారు. మాస్కులు ధరించని వారిపై 1000 రూపాయల చొప్పున పోలీసులు ఫైన్లు విధించారు. వీటిని భారీ రాయితీతో 100 రూపాయల చొప్పున క్లియర్ చేసుకోవచ్చు. వాహనదారులు తమ పెండింగ్ చలానాలను echalan.tspolice.gov.in వెబ్సైట్లో రాయితీతో చెల్లించవచ్చన్నారు ట్రాఫిక్ జాయింట్ సిపి రంగనాథ్. ఎంతో మంది ఇబ్బంది పడుతున్నాము అండ్ దాంట్లో ఆర్థికంగా కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే దీన్ని ఈ 1 మంత్ని వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి పెండింగ్ చలాన్స్ని మేము ఏదైతే నిర్దేశిత చెప్పాము అంటే బైక్స్ కనుకోండి 2 వీలర్స్కి 25% పే చేయాలి, 75% దాకా డిస్కౌంట్ ఉంటుంది. కోవిడ్ పరిస్థితులతో వాహనదారులు ఇబ్బంది పడుతుండటంతో లోక్ అదాలత్ ద్వారా చలాన్ల రాయితీ ప్రకటించారు. వీటిని ఆన్లైన్లో పేటీఎం, గూగుల్ పే లాంటి యాప్స్ ద్వారా కూడా క్లియర్ చేయొచ్చు. మీ సేవ ఆన్లైన్ ద్వారా తెలంగాణ ఈ చలాన్ ద్వారా పే చేయొచ్చు. నెల రోజుల పాటు ఈ అవకాశాన్ని వాహనదారులు వినియోగించుకోవచ్చన్నారు జాయింట్ సిపి రంగనాథ్. హైదరాబాద్ లోనే 1,75,000 చలాన్లు, 500 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల రోజుల్లో పెండింగ్ చలాన్లు కట్టకపోతే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. పక్కా ఆన్లైన్ లోనే చేయాలి. సో మీరు పేటీఎం చేసినా లేకపోతే మీరు ఇంకేమన్నా మీరు ఎక్కడ మీరు మీ సేవలో కూడా కట్టుకోవచ్చు. మీ సేవలో కట్టితే కూడా అక్కడ కూడా మీరు చేస్తే అంటే ఎక్కడ కూడా క్యాష్ కలెక్షన్ అనేది ఎక్కడ కూడా జరగదు. సో మీరు దయచేసి అంత ఆన్లైన్ ద్వారానే దీన్ని చేస్తారు. అది ఆటోమేటిక్గా మీకు అక్కడ లింక్ వస్తుంది. మీరు ఆ వెహికల్ నెంబర్ చేయగానే ఈ చలాన్ తెలంగాణ ఈ చలాన్ వెబ్సైట్కి వెళ్తారు. అక్కడ మీరు ఎంత అమౌంట్ పే చేయాలి ఈ దీంతో ఇప్పుడు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఎంత చేయాలనేది కూడా క్లియర్గా ఉంటుంది. సో అది క్లియర్గా దాంతో వచ్చిన తర్వాత అక్కడ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు పేమెంట్ అవుతుంది. కరోనా కారణంగా వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్లు కట్టే పరిస్థితి లేకపోవడంతో జరిమానాల వసూలుకు పోలీస్ శాఖ రాయితీలను ప్రకటించింది. ఈ డిస్కౌంట్తో వాహనదారులకు పెద్ద ఊరట కలిగింది. ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ల సాధనకు ప్రత్యక్ష ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని 97 డిపోల్లో నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన చేపట్టారు. తమకి రావాల్సిన టీఏ, డీఏల కోసం చేతులు చాచాల్సి వస్తోందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. నాణ్యమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చుకుంటే దశల వారీగా ఆందోళన చేపడతామని ప్రకటించారు. ఆర్టీసీని బలహీనం చేసేందుకే డీజిల్పై 8 రూపాయలు పెంచారని, వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు అందాల్సిన బెనిఫిట్స్ చాలా కాలంగా యాజమాన్యం ఇవ్వకపోవడంపై ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. 2 రోజుల క్రితం యూనియన్ ఆఫీసులో సమావేశమై ప్రత్యక్ష కార్యాచరణకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని డిపోల దగ్గర నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు.
ఇంతకాలం సైలెంట్ గా ఉన్న కార్మికులు రావాల్సిన బకాయిలపై యాజమాన్యం మొండిగా వెళుతోందని మండిపడ్డారు. ఆర్టీసీ నష్టపోతుందని తెలిసి కూడా లీటర్ డీజిల్ పై 8 రూపాయలను ప్రభుత్వాలు పెంచాయని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. టీఏ డిఏలతో పాటు అలవెన్స్లు రావాల్సి ఉన్న యాజమాన్యం ఇవ్వట్లేదన్నారు. ధర్నా చౌక్ దగ్గర ప్రశాంతంగా ఆందోళన చేసుకుంటామంటే పర్మిషన్ ఇవ్వలేదని, సీఎం కేసీఆర్ అయితే ధర్నా చేయొచ్చా అని ప్రశ్నించారు. మరి ప్రజలకు బస్సుల సౌకర్యం అనేది తక్కువ పరిస్థితి ఉంది కాబట్టి మరి ఈ డీజిల్ రేట్ అయితే పెంచిర్రో దాన్ని తగ్గియాలని చెప్పి ప్రజలు ముందుకు రావాలి. అదే మాదిరిగా ప్రజలకు ఏదైతే సేవ చేస్తున్న ఆర్టీసీ ఉందో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉందని చెప్పి కూడా టీఎస్ఆర్టీసీ జేఏసీగా కార్మికులందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. కార్మికులు కూడా కష్టమవుతుంది. ఇప్పుడు 14-15 గంటలు డ్యూటీ చేసి వచ్చినాక బయట పెట్రోల్ పంపుల దగ్గర పోయి 1-2 గంటలు క్యూ కడుతున్నారు. వేరే ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి, మా వెహికల్స్ మొత్తం 100 ఉంటాయి. కాబట్టి వర్కర్ కూడా భారం పడ్డది, విధి నిర్వహణలో భారం పడ్డది. 7 రూపాయలు ఎక్కువ కాబట్టి బయట 4 రూపాయలు తక్కువ తప్పితే ఆడికే పోతున్నారు. 7 తక్కువ ఉంటాడా కాబట్టి బయట పెట్రోల్ పంపులో కొట్టిస్తారు, క్యూలు కడుతున్నారు ఒక్కొక్క దగ్గర. కాబట్టి అందుకే పెంచిన రేట్లను తగ్గాలి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఆ భారాన్ని ప్రభుత్వాలు భరించాలని డిమాండ్ చేస్తూ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం, ప్రభుత్వం ఆర్టీసీని బలహీనం చేయడం లాంటి ఇష్యూలపై ఇంతకాలం వేచి చూశామని, ఇక నుంచి అలా ఉండబోమంటున్నారు జేఏసీ నేతలు. మార్చి 1 నుంచి హక్కుల సాధనకు ఉద్యమిస్తామని యూనియన్స్ చెబుతున్నారు. అసెంబ్లీ టైంలో ఈ నెల 10న రెడ్ బ్యాడ్జీలతో ధర్నా కార్యక్రమం చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదని యూనియన్లు మండిపడుతున్నాయి. దాదాపు 4000 గ్రామాలకు బస్సులు ఆగిపోయాయంటున్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు జరపాలని, సమస్యలు వినేందుకు వెల్ఫేర్ కమిటీతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు సమ్మేళనం సందర్భంగా చెప్పారు, ప్రతి కార్మికునికి కనీసం ఒక్కొక్కరు ₹1,00,000 అందుకునే విధంగా ఆర్టీసీ తీర్చిదిద్దడం. దురదృష్టం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడికి 4 సంవత్సరాల ప్రతి కార్మికులు సుమారుగా 4 నుంచి 5 లక్షల రూపాయలు ఆర్థికపరమైన నష్టాన్ని కోల్పోవడం జరిగింది ఆర్థికంగా. అంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే సమ్మేళన సందర్భంలో ఇచ్చిన హామీలను దయచేసి నెరవేర్చాలి. అయితే సంఘాలు, కార్మిక సంఘాలు 2 సంవత్సరాలు లేకుండా చూద్దామన్నారు. ఇలా కార్మికులతో రెఫరెండం నిర్వహించండి. ఇమ్మీడియట్లీ లేబర్ కమిషనర్ గారితో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలి. కోఆపరేటివ్ సొసైటీ సంబంధించిన ఎన్నికలు కూడా ఇమ్మీడియట్లీ నిర్వహించాలి. రాష్ట్రంలో 49,000 మంది ఉద్యోగుల భవిష్యత్ అగమ్య గోచరంగా ఉందని, రోజుకు 12 నుంచి 16 గంటల దాకా పనిచేయాల్సి వస్తోందంటున్నారు. అందరిలాగే తమకు పీఆర్సీ ఇవ్వలేదని, బస్ భవన్ కి వెళ్లి బాధలు చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. హైదరాబాద్ షేక్పేట మండల పరిధిలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 46లోని ఓ ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను తొలగించారు రెవెన్యూ అధికారులు. అంబేద్కర్ యూనివర్సిటీ గేట్ పక్కన గల సర్వే నెంబర్ 403లోని 700 గజాల ప్రభుత్వ స్థలంలో కొందరు వ్యక్తులు గదులు కడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఆ స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రభుత్వ స్థలంలోనే అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయని నిర్ధారించి వాటిని తొలగించామన్నారు రెవెన్యూ అధికారులు. షేక్పేట్ మండల్ పరిధిలో రోడ్ నెంబర్ 46 అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గేట్ పక్కన అక్రమ నిర్మాణం జరిగింది. సర్వే నెంబర్ 403లో అక్రమ నిర్మాణాన్ని షేక్పేట్ మండల్ రెవెన్యూ అధికారి శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు షేక్పేట్ మండల్ స్టాఫ్ కూల్చివేయడం జరుగుతున్నది. సొసైటీ జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ బోర్డు ఉంటే దాన్ని ఇవాళ ఉదయమే తీసివేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ ల్యాండ్ 403 సర్వే నెంబర్లో తీసేసి గవర్నమెంట్ బోర్డు ఫిక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు డెమాలిషన్ జరుగుతున్నది. సొసైటీ వాళ్ళు కబ్జా చేసారా మరి ఎవరు తెలియదు, కానీ బోర్డు అయితే వాళ్ళదే ఉంది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ బోర్డే ఉంటే తీసివేయడం జరిగింది. లీజ్కి ఇచ్చి కమర్షియల్ స్పేస్ లాగా వాడుతుంటే మన దృష్టికి ఈరోజు రావడంతోనే వెంటనే ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సీఏ ఇంటర్ అండ్ ఐపీసీసీ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు సత్తా చాటారు. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, 8th ర్యాంక్, 10th,
47వ ర్యాంకులు సాధించారు. ICAI కేవలం 50 ర్యాంకులను మాత్రమే ప్రకటిస్తోంది. CA ఫైనల్లో 19th, 30, 40 ర్యాంకులను మాస్టర్ మైండ్స్ విద్యార్థులు సాధించారు. ర్యాంకర్లకు అభినందనలు తెలిపారు నిర్వాహకులు. ఇప్పటికీ 48 సార్లు తమ మాస్టర్ మైండ్స్ స్టూడెంట్స్ ఫస్ట్ ర్యాంక్ సాధించారన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు ప్రకటించినటువంటి CA ఇంటర్ మరియు CA IPCC ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. CA ఇంటర్ అండ్ IPCC ఫలితాలలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా 8th ర్యాంక్, ఆల్ ఇండియా 10th ర్యాంక్ అండ్ 47th ర్యాంక్ సాధించడం జరిగింది. అందరూ గమనించాలి, ఈ ఫలితాలలో కేవలం 50 ర్యాంకులు మాత్రమే ఇస్తారండి. ఎంసెట్ల లాగా IITల లాగా ఇక్కడ ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ ఇవ్వటం జరగదు. అలానే ఇదే నెలలో మళ్ళీ CA ఫైనల్లో వచ్చినటువంటి ఫలితాల్లో కూడా మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఆల్ ఇండియా 19th ర్యాంక్, 30th ర్యాంక్ అండ్ 40th ర్యాంక్ సాధించడం జరిగింది. సో ఈ ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా. అలానే వాళ్ళ పేరెంట్స్ కూడా ధన్యవాదాలు. ఈ యొక్క విజయానికి కృషి చేసినటువంటి ఈ యొక్క టీమ్ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. అండ్ ఇలా ఫస్ట్ ర్యాంక్ సాధించడం మాస్టర్ మైండ్స్ ఇది 48వ సారి అండి. 48th టైం మేము ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. హైదరాబాద్ జీడిమెట్ల అపురూప కాలనీలోని రావుస్ హై స్కూల్లో సైన్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. విద్యార్థులు నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంది. మానవ జీవితంలో సైన్స్ ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు విజ్ఞాన దర్శిని ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ టి రమేష్. భూగోళ సంబంధ విషయాలపై అవగాహన కల్పించారు సైంటిస్ట్ రఘునందన్. So children, amongst so many stars, our sun is a chota star. It is called medium size average star. Our sun is called medium size average star. And on that, around the star we have Earth and we are living over there. And we are thinking that this is the world, this is the world. No, this is not the world, this is the world. No children? We got new Nobel prizes in science and technology. One is Indian, that is C.V. Raman. Another one is foreigner who lived in Hyderabad and who did his experiment in Hyderabad. So he got another Nobel Prize, second Nobel Prize, that is. ఆసరా పెన్షన్ల కోసం 4 ఏళ్లుగా తిప్పలు పడుతున్నారు జనం. భర్త చనిపోయి ఒకరు, ఏ ఆసరా లేని వృద్ధులు పెన్షన్ల కోసం సర్కారు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. 57 ఏళ్లు నిండిన వాళ్ళందరికీ ఆసరా పెన్షన్లు ఇస్తామని చెప్పినా ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో కొందరికి తప్పిస్తే రాష్ట్రంలో ఎక్కడా అమలు కావడం లేదు. కొత్తగా పెన్షన్లు ఇవ్వకపోగా పాత జాబితాలో ఎప్పటికప్పుడు పేర్లు తొలగిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రెండోసారి అధికారంలోకి వచ్చాక 3 లక్షల ఆసరా పెన్షన్లను తొలగించింది. 4 సంవత్సరాలు అవుతుంది, నాకు ఇంతవరకు పింఛని రాలేదు. ఇక్కడికి అక్కడికి తిరిగి మాకు ఆసరా వచ్చింది కానీ పింఛని మాత్రం వస్తలేదు. నాకు 3 పిల్లలు, 4 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ నాకు హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చింది. నేను మందులు వాడుతున్నా, నెలకి 4,000 మందులకు అవుతున్నాయి. నా 3 పిల్లలని నేను చదివించుకోవాలి, నేను వాళ్ళని చేయాలి. నాకు భూమి కూడా లేదు, మా అమ్మ నాన్న కూడా లేరు ఎవ్వరు. ఇక్కడ అత్త మామ లేరు, అక్కడ అమ్మ నాన్న లేరు. ఏదో నేను కష్టం చేసుకొని బతుకుదాం అనుకుంటే నాకు ఈ పింఛని లేదు, మరి నాకు మళ్ళీ పింఛని వస్తలేదు, మళ్ళీ నాకు ఏది ఆస్తి కూడా లేదు. దయచేసి ఎట్లనన్నా ముఖ్యమంత్రి గారు నాకు పింఛని ఇవ్వాలని కోరుతున్నాను. నాకు వికలాంగుల సర్టిఫికెట్ 2018లో వచ్చింది. ఇంతవరకు నాకు రెస్పాన్స్ ఇవ్వలే ఎవరు. నాకు న్యాయం చేయాలని కేసీఆర్ సార్ని అడుగుతున్నాం. మేము మా భర్త చనిపోయి 1 ఇయర్ కంటే పైనే అయింది. పెన్షన్ నేను అప్లై చేసి 1 ఇయర్ పైనే అయింది మ్యామ్, ఇప్పటి వరకు రాలేదు. ఫార్మ్స్ అవన్నీ అప్లై చేద్దామని వెళ్తే వస్తుందమ్మా ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోండి అంతే అని చెప్పిండ్రు కానీ రిసిప్ట్ అవి ఏమి ఇవ్వలేదు మాకు. మా ఆయన కూలి పని చేసేది, మా ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. ఇప్పుడు నన్ను ఎవరు చూస్తలే, పింఛను పెట్టిన. నీకు కొడుకులు ఉండరా, నీకు కాళ్ళు ఉండరా, మేము కొడుకులు ఉన్న వాళ్ళకి ఇస్తలేము అది ఇది అంటే ఏ కొడుకులు చూస్తలేరమ్మ. హస్బెండ్ చనిపోయి 2 ఏళ్ళు అవుతున్నది. నేను పింఛన్కి అప్లై చేశాను కానీ అవ్వట్లేదు. రేపురా మాపురా అది ఇదని తిప్పించుకుంటున్నారు. పిల్లలు కవల పిల్లలు 2 7 సంవత్సరాలు మ్యామ్ నా పిల్లలు. నాకు తల్లి దగ్గర నుంచి సపోర్ట్ లేదు, నా అత్తగారి నుంచి సపోర్ట్ లేదు. నా భర్త చనిపోయి యాక్సిడెంట్ లో 2 సంవత్సరాలు అవుతుంది. చనిపోయిన 6 నెలలకే పింఛన్ అప్లై చేసినా కూడా ఇంతవరకు రాలే. రోజు పోతున్నా కలిసి వస్తున్నా, వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు.
మా నాన్న కూడా కళ్ళు కనిపించవు, అమ్మ ఒక్కతే చేసి పెడుతుంది. ఇంకా నేను వాళ్ళ దగ్గరనే ఉంటున్నా. మాకు కనీసం గవర్నమెంట్ ఇల్లు కూడా లేదు. మాకు వస్తుందని అంటారు, రోజు తిరుగుతున్నా కూడా అవి వస్తలేవు. ఎంఆర్ఓ ఆఫీస్కి తిరిగినా, ఎండి ఆఫీస్కి తిరిగినా అసలు శాంక్షన్ అయింది కానీ పింఛన్ వస్తలేదు సార్. 2 పిల్లలు సార్ నాకు. మా ఆయన ఆత్మహత్య చేసుకుని ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది కానీ కూలి పని చేసుకొని బతుకుతున్నా సార్. ఇప్పుడు డైవర్స్ అయ్యి 11 సంవత్సరాలు అవుతుంది. మా గ్రామం నుండి ఎవరిని అడిగినా నాకు ఇప్పటి లోపు కూడా పింఛని రాయట్లేదు. ఎంతో ఇబ్బంది పడ్డాను. 2 ఓ పాప ఓ బాబు నాకు. వాళ్ళని పట్టుకొని 11 సంవత్సరాల కంచి ఈదుకుంటూ వచ్చినా కానీ ఎవరు నాకు సాయం చేయట్లేదు. చేద్దామని వచ్చిన వాళ్ళను వెనక గుంజి పడుతున్నారు. అడిగితే ఇక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, చిలుపూరు వెళ్ళండి, జనగాం వెళ్ళండి, అలా ఏదో ఒక కారణం చెప్తురు కానీ మాకు పింఛన్ మాత్రం శాంక్షన్ చేయట్లేదు. నా భర్త చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. నేను పెన్షన్కి అప్లికేషన్ పెట్టుకున్నా, 4-5 సార్లు పెట్టుకున్నా నేను. అయినా అయినా మాకు పెన్షన్ రావట్లేదు. నాకు 2 పిల్లలు, మా అత్త లేదు, మా మామ ఉండు ముసలాయన. మా పిల్లల్ని మా మామని నేనే సాదాలి కాబట్టి గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ మాకు రావట్లేదు. మేము అప్లికేషన్ పెట్టుకున్నా అయినా వస్తుంది అంటూ రావట్లేదు. మా ఆయన చనిపోయి 3 సంవత్సరాలు అయితే మాకు చిన్న పాపలు ఉండు. మా కాడ ఏం లేదు, బీదాస్త్రాలు. మేము ఇక్కడ మా పిల్లలను మా వాళ్ళ దగ్గర వదిలి అచ్చంపేట్ల కిరాణా షాప్లో పనిచేస్తున్నాం. చిన్న నేను అప్లై చేసి 3 సంవత్సరాలు అవుతుంది పింఛన్ పైసలకు. అయితే పోయి అడిగితే ఎప్పుడు వస్తాయి అంటే రావు, నెల తర్వాతకు వస్తాయని కసిరిస్తే నేను కామ్గా కూర్చున్నాను. ఇది బంగారు తెలంగాణ అయిపోయింది. ఇప్పుడు భారతదేశాన్ని బంగారు భారతదేశం చేస్తారని చెప్పేటువంటి ముఖ్యమంత్రి వీళ్ళ యొక్క ఆత్మనాదాలు వినే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నాను. అప్లికేషన్లు పెడితే తీసుకోరు. పొరపాటు నేను అప్లికేషన్ తీసుకుంటే దానికి రసీదు ఎవరు, కొంత రసీదు ఇస్తే ఆన్లైన్లో పెట్టి శాంక్షన్ 0 శాంక్షన్ అయినట్టుగా ఆన్లైన్లో వస్తూ ఉంది. అంటే ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఈ ఆసరా పెన్షన్ స్కీము చేస్తూ ఉంది, అమలు చేస్తూ ఉందో అర్థమవుతూ ఉంది. తెలంగాణ వచ్చే నాటికి తెలంగాణలో దాదాపు 48 లక్షల మంది పెన్షన్ పొందుతూ ఉన్నారు. ఇవాళ రోజుకి 36 లక్షలు పడిపోయింది. అంటే దాదాపు 12 లక్షల పెన్షన్స్ తగ్గించేశారు. మరి ఒకసారి పెన్షను కొంతమంది చనిపోయినా కొంత జరిగినా మళ్ళీ వెంటనే మిగిలిన వాళ్ళకి ఇవ్వాలి. ఆ కనీసం 12 లక్షలైనా పెన్షన్ మరి రెస్టోర్ చేయవలసిన అవసరం ఉంది కొత్త వాళ్ళకి. అది చేయడం లేదు. 3.5 లక్షల మందికి పెన్షన్ రావడం లేదు ఇవాళ. అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఎలక్షన్ ముందు పెట్టారు 57 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పి 60 నుంచి 50కి తగ్గించారు. అది దాదాపు 7.6 లక్షల మంది వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా 11 లక్షల మంది పెన్షన్ వెయిట్ చేస్తూ ఉన్నారు. పాతవే ఒక 3 లక్షలు ఉన్నాయి. తర్వాత గత సంవత్సరం ముఖ్యమంత్రి గారు 60 ఏళ్ళ నుంచి 57కి దించినాక 11 లక్షలు 13 లక్షలు అవుతున్నాయి. మొత్తం ఇవన్నీ ఇచ్చినా కూడా నేను లెక్కలు చేస్తున్నాను. ఇవన్నీ ఇచ్చినా కూడా ఒక సంవత్సరానికి 7 కోట్ల రూపాయల సందర్భ పెన్షన్ వస్తుంది. కానీ ఆ 7 కోట్లు కూడా అంటే ప్రభుత్వానికి ఆసక్తి లేదు. ఒక్కొక్క ఎమ్మెల్యే మీరు ఆశ్చర్యపోతారమ్మా, ఒక్కొక్క ఎమ్మెల్యేకు సంవత్సరానికి 5 కోట్లు కాన్స్టిట్యున్సీ ఫండ్ ఇస్తున్నారు. ఎమ్మెల్యే మొత్తం జీతంతో పాటుగా ప్రతి నెలకు 1,30,000 రూపాయలు ప్రభుత్వానికి ఇస్తుంది ఎమ్మెల్యేకి. మంత్రి ప్రతి నెల 4 లక్షల రూపాయలు ఖర్చు పెడతారు జీతం కాకుండా. నేను బడ్జెట్ చూస్తున్నాను. ఆ బడ్జెట్లో 1% కూడా 0.2% ఖర్చు పెడితే వితౌట్ ఇప్పుడు కోరుకున్న వాళ్ళందరికీ పెన్షన్ వస్తాయి. కానీ ప్రభుత్వానికి ఆసక్తి లేదు. ప్రభుత్వం తప్పకుండా దీని మీద తొందరగా చర్యలు తీసుకోవాలి. ఒక జవాబుదారీతనం వ్యవస్థగా మొదట వాళ్ళ పెటిషన్స్ ని యాక్సెప్ట్ చెయ్యాలి. ప్రత్యేకంగా మహిళలకి సంబంధించినంత వరకు ఇంకా తొందరగా త్వరితగతిన భారతీయ చేనేత వస్త్రాలు వివిధ రాష్ట్రాల సాంప్రదాయ సిల్క్ డిజైన్స్ తో బంజారా హిల్స్ లో ప్రదర్శన ఏర్పాటైంది. సెంట్రల్ సిల్క్ బోర్డు సహకారంతో ఈ చేనేత హస్తకళలను ప్రదర్శిస్తున్నారు. కోవిడ్ తో నష్టపోయిన వీవర్స్ ఆర్టిజన్స్ కు చేయూత అందించాలని సిల్క్ మార్క్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఆర్గనైజర్స్. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, బెంగాల్, గుజరాత్ లాంటి వివిధ రాష్ట్ర చేనేత వస్త్రాలను ఈ ఎగ్జిబిషన్ లో ఉంచారు. రాబోయే పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కోసం లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్ ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల పాటు ప్రదర్శన కొనసాగనుంది.
ఇంత అందంగా ఇంత క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఇంత బ్యూటిఫుల్ శారీస్ తీసుకొచ్చిన వీవర్స్ అందరికీ కూడా ఎంటర్ప్రెన్యూర్స్ అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మై హార్ట్ గోస్ ఫర్ ఆల్ ద విమెన్. మంచి ప్యూర్ సిల్క్, క్రేప్, ప్యూర్ టస్సర్స్ చూడటానికి చాలా బాగున్నాయి. ఇప్పుడు చూస్తుంటే మన దేశంలో 43 లక్షల మంది క్రాఫ్ట్స్ ఈ హ్యాండ్లూమ్స్ మీద ఆధారపడి ఉన్నారు దేశంలో. మొత్తం 50,000 కోట్ల ప్రొడక్షన్ జరుగుతుంది ఇండియాలో. కానీ హ్యాండ్లూమ్లో ఉన్న క్వాలిటీ, ఆ మన్నిక, ఇంట్రికేసీ, ఫైన్నెస్, డెలికేట్నెస్, అండ్ పైగా ఏంటి, హ్యాండ్లూమ్ అనేది మన క్రాఫ్ట్, మన కల్చరు, మన ట్రెడిషన్, మన ట్రెజరు. మనం ఏదో చీప్గా ఉందని పవర్లూమ్ సారీసు, మిల్స్లో చేసిన సారీస్ ఒకే రోజువారీ కట్టుకున్నా అందరూ కూడా సంవత్సరానికి ఒక్క చీర అయినా హ్యాండ్లూమ్ చీర తప్పనిసరిగా కొనుక్కోవాలి. బ్రెజిల్లో జరిగే డెఫ్ ఒలింపిక్స్ కి అర్హత సాధించింది హైదరాబాద్ కి చెందిన టెన్నిస్ ప్లేయర్ భవానీ కేడియా. ఈ మధ్య చెన్నైలో జరిగిన నేషనల్ గేమ్స్ లో సిల్వర్ మెడల్ సాధించింది. మేలో జరిగే సమ్మర్ స్పెషల్ ఒలింపిక్స్ కి భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించనుంది. లాన్ టెన్నిస్ లో తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక ప్లేయర్ భవానీ. ప్రస్తుతం మెహదీపట్నంలో సెయింట్ ఆన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న భవానీని కాలేజీ యాజమాన్యంతో పాటు తన వెల్ విషర్స్ అభినందించారు. ఒలింపిక్స్ లో మెడల్ సాధించి అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. Tennis, my passion is tennis. Since 2010 to 2017, I lost every match. Then from 2018, I got selected for championship and Olympics. నేను భవానీని 2010 నుంచి చూస్తున్నాను. లైక్ లాంగ్ టెన్నిస్ చేస్తూ ఫిట్నెస్ ఎలా చేస్తుండే అది కూడా చూశాను అండ్ తనతో ట్రైనింగ్ కూడా చేశాను. సో షీ ఈజ్ రియలీ డెడికేటెడ్ అండ్ వర్క్లో చాలా డిటర్మినేషన్తో చేస్తుంది కాబట్టి ఈరోజు ఇన్ని విజయాలు సాధించింది. ఇదే కాకుండా మనం చూసాము ప్రీవియస్ టోర్నమెంట్స్లో చూస్తే లైక్ వరల్డ్ ఛాంపియన్షిప్లో 2 వరల్డ్ ఛాంపియన్షిప్లో షీ పార్టిసిపేటెడ్ అండ్ క్వార్టర్ ఫైనల్స్ వరకు ఆడింది. సో రాబోయే రోజుల్లో ఇంకా నెక్స్ట్ టోర్నమెంట్స్లో మన దేశానికి, మన తెలంగాణకి మంచి విజయాలు మరియు పథకాలు గెలవాలి అని నేను కోరుకుంటున్నాను. Since 2010, she started playing tennis from the year 2010. For 7 years, she didn't win single match. She used to lose 7-0, 8-0, 6-0. But I have gut feeling that one day she will prove her mettle and she will become a champion. Generally, what parents do is, if they see child is not performing for 2 years, 3 years, they stop them from playing sport. But I believe that one day she will prove herself and she will make country proud. So that's it. She is proving, she is in the Indian team and proving country proud. So thank you. मैं भवानी की मदर, भवानी बहुत हार्ड वर्कर. ఒకప్పుడు వీధి కుక్కలంటే అందరికీ చులకభావం ఉండేది. కానీ ఇప్పుడు వాటిని పెంచడం స్టేటస్ సింబల్ గా మారింది. ప్రస్తుతం సిటీలో డాగ్స్ లవర్స్ పెరిగిపోయారు. కానీ స్ట్రీట్ డాగ్స్ ను పెంచుకునేవారు కరువయ్యారు. అందరూ బ్రీడ్ డాగ్స్ కోసం పరుగులు పెడుతున్నారు. దీంతో ప్రతి ఒక్కరిలో స్ట్రీట్ డాగ్స్ పెంపకంపై అవగాహన వచ్చేలా తెలంగాణ పెట్ అడాప్షన్ సంస్థ డ్రైవ్ తో ముందుకొచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ లో వీధి కుక్కలను తగ్గించేందుకు స్ట్రీట్ డాగ్స్ దత్తత కార్యక్రమాన్ని మొదలుపెట్టింది తెలంగాణ డాగ్ అడాప్షన్ సంస్థ. జిహెచ్ఎంసీ యానిమల్ యాక్టివిటీస్ తో కలిసి సిటీలో పెట్ అడాప్షన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇండియన్ బ్రీడ్ డాగ్స్ ను మాత్రమే దత్తతకు ఉంచారు. అడాప్ట్ చేసుకునే డాగ్స్ కి 1 డోసు వ్యాక్సినేషన్ చేసి నిబంధనలతో ఉన్న అగ్రిమెంట్ పూర్తి చేశాక దత్తతకు ఇస్తామంటున్నారు సంస్థ నిర్వాహకులు. ఈ తెలంగాణ పెట్ అడాప్షన్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇల్లు లేని వాటికి ఒక ఇల్లు కల్పించాలని. ఆ వీధిలో కుక్కలు ఎండకెండి, వానకి తడిసి, వర్షానికి తడిసి, తిండి లేక చనిపోతూ ఉంటాయి. రోగాలతో వ్యాక్సిన్లు అవి లేక, సరైన టైంకి ఫుడ్ లేక చాలా అలసిపోయి ఉంటాయి. కొట్టేవాళ్లే కానీ పెట్టేవాళ్ళు ఉండరు. అందుకని వాటికి ఒక ఇల్లు ఏర్పాటు చేయాలనే మంచి ఉద్దేశంతో మేము వాటికి కూడా ఒక ఇల్లు ఉంటే ఇంకా బయట రోడ్డు మీద కుక్క పిల్ల అనేది ఉండదు, జీవహింస అనేది ఉండదని మేము సంకల్పంతో మొదలెట్టాము. దీనికి ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా మేము భయపడకుండా నిర్భయంగా ఓన్లీ ఇండియన్ స్ట్రేసే, ఇండియన్ పప్పీసే, ప్రేడు, దాంట్లో పేర్లు ఏం లేదు. ఈ స్ట్రీట్ డాగ్స్ స్ట్రేసే, వీధి కుక్కలకే మేము ఇల్లు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాం.
లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అని చెప్తాం. బయట వదిలేయడానికి వీల్లేదు, ఇంట్లోనే పెట్టుకోవాలి వాటిని. మళ్ళీ రోడ్డు మీద వదిలేయడం, ఫంక్షన్లో వస్తే మా వల్ల కాదని కొంతమంది వెనక్కి తెస్తూ ఉంటారు. దీనివల్ల మేము చాలా లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటున్నాం. మినిమం నెలకి దగ్గర 120-130 దాకా చేస్తాం. ఇదంతా మా సొంత ఖర్చుతోటే చేస్తున్నాం, మాకెవరు హెల్ప్ చేయరు. చిన్న కుక్క పిల్ల దగ్గర నుంచి ఇంటి సెక్యూరిటీ కోసం పెంచుకునే డాగ్స్ దాకా రకరకాల కుక్కలను దత్తతకు ఇస్తున్నారు. దేశీ బ్రీడ్స్ ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ ని తెచ్చామంటున్నారు నిర్వాహకులు. బ్రీడ్ డాగ్స్ ని అందరూ పెంచుకుంటారని, కానీ స్ట్రీట్ డాగ్స్, ఇండియన్ డాగ్స్ ని ఈజీగా మెయింటైన్ చేయొచ్చంటున్నారు. ఖర్చు కూడా తక్కువేనని చెబుతున్నారు. జనంలో అవేర్నెస్ పెంచేలా ప్రతి సండే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలంగాణ అడాప్షన్ సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఈ వీధి కుక్కలకు జీవితకాలం ఎక్కువని, తెలివిగా, విశ్వాసంగా ఉంటాయని చెబుతున్నారు. దేశీ కుక్కలకు షెల్టర్ కల్పించడానికే వాటిని దత్తత తీసుకుంటున్నట్టు డాగ్ లవర్స్ చెప్తున్నారు. మెయింటైన్ చేస్తే స్ట్రీట్ డాగ్స్ కూడా బ్రీడ్ వాటిల్లాగే ఉంటాయంటున్నారు. 1.5 years నుంచి వాలంటీరింగ్ చేస్తున్నా. యూజువల్లీ రోడ్ మీద స్ట్రే డాగ్స్ ఉంటాయి కదా, ఏవైతే లిటర్ చేస్తాయో, లిటర్ అంటే బేబీస్ పెడతాయి, దే యూజువల్లీ అరౌండ్ 7 to 8 బేబీస్ ఫర్ 1 liter. సో మేము ఆ డాగ్స్ని ఇక్కడ తీసుకొచ్చి వీ హోప్ దట్ సమ్ గుడ్ ఫ్యామిలీస్ అడాప్ట్ దెమ్. ఈ డాగ్స్ని తీసుకుపోయినాక 6 months తర్వాత స్టెరిలైజ్ చేయాలి. స్టెరిలైజ్ అంటే ఆపరేషన్ చేయాలి, ఇప్పుడు వాళ్ళు రీప్రొడ్యూస్ చేయరు. ఇట్స్ ఇంపార్టెంట్ టు స్టెరిలైజ్ బికాస్ దే వోంట్ రీప్రొడ్యూస్ మోర్. ఇంకా ఎక్కువ డాగ్స్ అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డాగ్స్కి హౌజెస్ లేవు. సో దట్స్ ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ అడాప్షన్ డ్రైవ్. ఆహారం లేకుండా ఇవి రోగాలు వచ్చి తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనలు ఇక్కడ కొంతమంది అవి తెచ్చి ఇక్కడ ఫ్రీగా ఇస్తుండ్రు. అవి నేను కుక్క తీసుకొని ఇంటి దగ్గర పెంచుకున్నాను, తీసుకెళ్తున్నాను. బయట డబ్బులకు వేల కొద్ది కుక్కలను తీసుకుంటారు, ఇక్కడ ఫ్రీగా ఇస్తుండ్రు మనకి, అందుకని హైదరాబాద్ లో వేల సంఖ్యలో ఫారెన్ బ్రీడ్ కుక్కలను పెంచుకుంటున్నారు. దేశీ డాగ్స్ ను కూడా పెంచితే వీధుల్లో కుక్కల బెడదను తగ్గించవచ్చంటున్నారు డాగ్ లవర్స్. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.